ఒకసారి ఇవి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు క్రిస్పీ మురుకుల రెసిపీ చూపించబోతున్నాను. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టానండి. అందులో 1/2 లీటర్ వాటర్ పోసాను. ఈ లిడ్ వేస్తున్నాను. ఇందులో ఈ కప్పుతో 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. 3 కప్పుల మైదా తీసుకున్నాను. మైదాను ఒక బౌల్లో వేసి ఈ పిండిని శనగపిండిని ఇందులో వేసేసి దీన్ని ఈ నీళ్ళ గిన్నెలో పెట్టేస్తున్నాను. దీనిపై మూత పెట్టేసి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి 1/2 అవర్ వరకు 30 మినిట్స్ వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత మూత తీస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిపోయింది. దీన్ని బయటికి తీస్తున్నాను. ఇది ఇలా గట్టిగా అవుతుందండి. కొద్దిగా ఈ పిండిని మిక్సీ జార్లో వేస్తున్నాను. పిండి ఇలా గట్టిగా అవుతుంది కదా, దీన్ని చేతిలో తీసుకొని ఇలా క్రష్ చేయొచ్చు. పొడిలా అయిపోతుంది. మిక్సీ జార్లో వేయకముందే మనము పొడి చేసుకోవాలి చేతితో. ఈ గడ్డల్ని ఇలా పొడి చేసి వేసాను. ఇప్పుడు నేను ఓమను కొద్దిగా నలిచేసాను. చేతుల్లో వేసుకొని ఇందులో వేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు, ఓమ వేసాను. 1/2 కప్పు వాటర్ పోస్తున్నాను పిండి తీసుకున్న కప్పుతో. 1 మినిట్ తర్వాత ఉప్పు కరిగిపోయాక నువ్వులు వేస్తున్నాను. ఒక 2 స్పూన్ల నువ్వులు, నల్ల నువ్వులు. మీరు కావాలంటే తెల్లవి ఉంటే తెల్లవి వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో పిండిని వేస్తున్నాను, గ్రైండ్ చేసుకున్న పిండిని. ఇప్పుడు పిండిని కలిపేస్తున్నాను. ముందు 1/2 కప్ వాటర్ వేసాను, మరి ఇంకొక 1/2 కప్ వేస్తున్నాను వాటర్ని. ఇప్పుడు 1/2 కప్పు వాటర్ మళ్ళీ పోస్తున్నాను. 1 కప్పు ఇంకా 1/2 కప్పు వాటర్ తీసుకొని పిండిని కలిపేసానండి. పిండిని ఇలా గట్టిగానే కలుపుకోవాలండి. ఇప్పుడు నేను లిడ్ పెట్టేస్తున్నాను. ఇలా కలుపుకున్న పిండిని ఇలా చేసుకొని మురుకుల పావులో పెట్టేసేయాలి. ఇలా పిండిని దీంట్లో పెట్టేసి ఇది టైట్ చేశానండి. మురుకుల పావులు ఇవి. ఇప్పుడు పాలిథిన్ కవర్లో వీటిని ఒక్కొక్కటి ఒత్తుకోవాలి. ఇలా మీరు ఎంత సైజు అంటే అంత సైజు చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి. చూడండి, ఇలా కొన్ని చేసి పెట్టాను. కనిపిస్తుందా? చూడండి, ఈ పిండి కూడా చాలా ఈజీగా బయటకు వస్తుంది. అదే చాలా స్మూత్గా ఉంటుంది. స్టవ్ అంటించి కడాయి పెట్టానండి. ఆయిల్ పోసాను. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు నేను వీటిని వేస్తున్నాను. వేయగానే కదపకూడదండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టాను. ఇప్పుడు ఇంతకుముందు సిమ్లో ఉండే. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా క్రిస్పీగా ఇలా ముట్టుకుంటే బాగా చూర చూర అయిపోతుంటాయి ఇవి.
ఇది మీరు శనగపిండికి బదులు పెసరపిండి కూడా వేసుకోవచ్చు. పెసర్లను పట్టించి పెసరపప్పును పట్టించి ఆ పిండిని కూడా శనగపిండికి బదులు వేసి చేసుకోవచ్చు. ఫ్లేమ్ మీడియంలోనే పెట్టి వేయాలి వీటిని. చూడండి చాలా క్రిస్పీగా ఉంటాయి. దీంట్లోనే ఇలా విరిగిపోతున్నాయి ఇవి. ఈ బుడగలంతా ఆయిల్లో లేకుండా పోవాలి, అప్పుడు ఇవి ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి, తీసేస్తున్నాను. చాలా క్రిస్పీగా ఉంటాయి చూడండి, ఇందులో వేస్తూనే అవి విరిగిపోతున్నాయి. రెడీ అయిపోయాయండి, ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.